హలో బ్రదర్ ఫోటోలో వాడయ్యా దగ్గర మంచిగా వచ్చేయండి. అపోలో వారి నుంచి మాకు ఒక కొత్త ఫెసిలిటీ వాస్తవానికి మీ అందరికీ తెలుసు ఎన్ఎస్ఆర్ హాస్పిటల్గా స్టార్ట్ అయ్యి అది అపోలోగా మారింది మధ్యలో. కానీ నిజాం కూడా వారి నుంచి ఇప్పుడు 2 సంవత్సరాల వారితో ప్రయాణం అది. ఈ 2 సంవత్సరాలలో రెగ్యులర్గా ఒకటి రెగ్యులర్గా ప్రతి యూనిట్ ఓపెన్ చేసుకుంటూ ఈరోజు డయాలసిస్ యూనిట్ కూడా సపరేట్గా ఒక వార్డుకు ప్లాన్ చేసి పూర్తి స్థాయిలో 10 మిషన్లతోనే ఫస్ట్ ఫేజ్లోనే ఈరోజు ప్రారంభించడం జరిగింది. నిజం కూడా డయాలసిస్ సెంటర్ని కూడా మీరు వచ్చి మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు, ఎందుకంటే ఒక మాట మీకు చెప్పాలంటే గవర్నమెంట్కు ప్రైవేట్కు ఉన్న వ్యత్యాసం మీ అందరికీ తెలుసు, ఇక్కడ అందరికీ దాదాపుగా అనుమానం తెలుసు. అక్కడికి వెళ్తే టైం కిల్, అంత ఈజీగా పట్టించుకోకపోవచ్చు, టైం అయితే కిల్ అవుతుంది. ప్రైవేట్ సెక్టర్లో ఏంటి, రాగానే పేషెంట్ కోసం ఎదురు చూసేదేమో ప్రైవేట్ సెంటర్, పేషెంట్ వచ్చి వెయిట్ చేసేదేమో గవర్నమెంట్ సెంటర్. ఇది మీరు అవునన్నా కాదన్నా ఒప్పుకొని తీరాల్సిందే. మేమైతే గట్టిగా చెప్పాల్సిన దాచుకున్నాము. దయచేసి మీరందరూ కూడా మెయిన్ థింగ్ ఏంటంటే మీడియా ద్వారానే ప్రచారం లేదు, మాకంటే పోటీ పడితే గవర్నమెంట్ బాధ లేదు, కానీ గవర్నమెంట్ చేస్తుంది, గవర్నమెంట్ కంటే ధీటుగా కూడా ప్రైవేట్ సంస్థలు కూడా చేస్తున్నాయి. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి కండిషన్ చూస్తే చాలా చక్కటి వాతావరణం, ఈ వాతావరణంలో ఆ కండిషన్ చూస్తే ఇప్పుడు ఒక పేషెంట్ మా దగ్గర ఒక నెల నుంచి చేసుకుంటున్నాడు. ఇవాళ వీళ్ళు అపోలో వాళ్ళు స్టార్ట్ చేసి అనగానే సార్ నేను ఫస్ట్ చేయించుకోవాలి, అపోలో వారి కంట్రోల్లో చేసుకుంటానని చెప్పి ఆయన వచ్చేసి ఇప్పుడు ఆయన ఫస్ట్ చూశారు మీ అందరూ. అట్లాగే అందరికి కూడా ఒక అవేర్నెస్ ఇక్కడ పూర్తి స్థాయిలో అపోలో వాళ్ళు చేస్తున్నారు. అపోలో వాళ్ళ యూనిట్లు కానీ అపోలో వాళ్ళ మెషినరీ కానీ చాలా బాగుంటుంది, క్వాలిటీ వైద్యం ఉంటుందని చెప్పని మీరందరూ కూడా ప్రజానికాన్ని చెప్పవలసిందిగా కోరుకుంటున్నాం. ఇలాంటి మాకు నిజంగా కూడా ఈ అపోలో వాళ్ళు కొత్తగా ఏది ఉన్నా కానీ హైదరాబాద్ స్థాయిలో మాకు అన్ని వసతులు కూడా కల్పిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. అపోలో హాస్పిటల్స్ తరఫున ఈరోజు అపోలో రీచ్ ఎన్ఎస్ఆర్ హాస్పిటల్లో డయాలిసిస్ క్లినిక్ ప్రారంభించడం జరిగింది. భారతదేశంలో ఉన్న ప్రజారోగ్య సమస్యల్లో ప్రధానమైన సమస్య ఏంటంటే కిడ్నీ ఫెయిల్యూర్. ఈ కిడ్నీ ఫెయిల్యూర్ ఎందుకు జరుగుతుందంటే హై బ్లడ్ ప్రెషర్, డయాబెటీస్ వల్ల కిడ్నీని దెబ్బతినే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రజలందరూ లైఫ్ స్టైల్లో చాలా మంచి మార్పులు చేసుకునేసి ఆరోగ్యవంతమైన జీవన విధానానికి అలవాటుపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒకవేళ అలాంటి పడని వాళ్ళు ఈ కిడ్నీ సమస్యల్ని ఎదుర్కొనే సమస్య ఉంది. సో భారతదేశంలో చూసినట్లయితే ప్రతి 10 లక్షల మందిలో 800 మంది క్రానిక్ కిడ్నీ డిసీజ్తో బాధపడుతున్నారు. వారిలో దాదాపు 240 మంది ఎండ్ స్టేజ్ రీనల్ డిసీజ్తో బాధపడుతున్నారు. ఈ ఎండ్ స్టేజ్ రీనల్ డిసీజ్తో బాధపడే రోగులకు ఉన్న 2 అవకాశాలు ఏంటంటే, మొదటిది వారు డయాలసిస్ చేయించుకోవాలి, లేదా రెండోది కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ వెళ్ళాలి. వీరిలో చాలా మంది అంటే దాదాపు 90% పైబడి రోగులు డయాలసిస్ సేవలను వినియోగించుకుంటారు. ఎందుకంటే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చాలా కష్టమైన విషయం, అంతేకాకుండా కిడ్నీ డోనర్ కూడా అవసరం ఉందన్నమాట. సో ఈ డయాలసిస్ సేవల్లో చాలా ప్రధానమైనది ఏంటంటే క్వాలిటీ సర్వీసెస్ తీసుకోవడం, అంటే అత్యున్నతమైన మెరుగైన వైద్య సేవలు వారికి అందాల్సిన అవసరం ఉంటుంది. అంత మాత్రమే కాకుండా వారి ఆరోగ్య పరిస్థితిని కాలానుగుణంగా సమీక్షిస్తూ వారికి అవసరమైన సలహాలు అందిస్తూ వారికి అవసరమైన డైట్ కౌన్సిలింగ్ అందిస్తూ వారి ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షించాల్సిన అవసరము ఎంతైనా ఉంది. సో ఈ డయాలసిస్ క్లినిక్లో మా దగ్గర అనుభవజ్ఞులైన వైద్య సిబ్బంది ఉన్నారు, అలానే అనుభవజ్ఞులైన డయాలసిస్ టెక్నీషియన్స్ ఉన్నారు, అలానే
కాలానికి వాళ్ళకి టైం టు టైం వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడానికి డైట్ కౌన్సిలింగ్ సర్వీసెస్ కూడా ఉన్నాయి. వారి పరిస్థితిని, వాళ్ళ ఆరోగ్య పరిస్థితిని ఆన్లైన్ మానిటరింగ్ సిస్టమ్ ద్వారా ఎప్పుడు పరిశీలిస్తూ ఉంటాము. తగిన సలహాలు ఇప్పుడు వాళ్ళకి అందిస్తూ వారికి మెరుగైన వైద్య సేవలు అందించడానికి మేము ప్రయత్నిస్తుంటాం. ఈ అవకాశాన్ని వరంగల్ పట్టణం మరియు చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లోని ప్రజలందరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం. సుధాకర్ రావు, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్, అపోలో హాస్పిటల్.